అంటే నీకు ఈక్వల్ ఆపర్చునిటీసే లేవు కదా. ఫస్ట్ నువ్వు ఈక్వల్ ఆపర్చునిటీ తీసుకురా. ఒకవేళ నీకు సమానమైన పోటీ కావాలన్నప్పుడు నీ స్థాయి అవకాశాలు వాడికి కల్పించబడాలి. నువ్వు ఒక ప్రివిలేజ్ కమ్యూనిటీ నుంచి వచ్చి నీకు అన్ని చిన్నప్పుడే వాళ్ళ ఫోర్ ఫాదర్లు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉంటారు, వాళ్ళకి భూములు ఉంటాయి, సంపాదన ఉంటుంది. వీటన్నిటికి మించి వాడు చిన్నప్పటి నుంచి చదివేటప్పుడు వాడికి అద్భుతమైన గైడెన్స్ దొరుకుతుంది. వాడు చుట్టుపక్కల ఇటు ఎంఆర్ఓ ఉంటాడు, ఇటు ఎమ్మెల్యే ఉంటాడు. వాడు ఎట్లాంటి అట్మాస్ఫియర్లో పెరుగుతాడు? ఒక కూలీ వేసుకునే కుటుంబం నుంచి వచ్చేటోడు ఎట్లాంటివి చూస్తాడు? అంటే ఇప్పుడు మీ నాన్న చిన్నప్పటి నుంచి కూలీ చేస్తూ నిన్ను పెంచిండు, నువ్వు కూలీ బిడ్డవి కదా రా, నేను నిన్ను మంచిగా డాక్టర్ని చేస్తా అని చెప్పి సీదా వన్ చేపట్టుకొని తీసుకుపోయి డాక్టర్ని చేసి స్టెథోస్కోప్ వేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అది నిపుణత మీద ప్రభావం చూపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏమంటారంటే అందరికీ అవకాశాలు సమానంగా రావాలనేది వాళ్ళు అంటారు. సరే మీరు అంటారు ఫలాను హెల్త్ ఫీల్డ్లో నైపుణ్యత లేకుంటే దుర్మార్గాలు జరుగుతాయని అంటారు. ఇప్పటికీ మనం చూసుకుందాము, మొన్న ఈ దేశం నుంచి చాలామంది డబ్బులు తీసుకుపోయారు. ఒక టైంలో వాళ్ళు చాలా మెరిట్ తోటి బిజినెస్లు చేసిన వాళ్ళంతా ఏ కమ్యూనిటీ?